And Azharuddin sir, you both have done a great job with the chairman sir and all. మాకు క్రైస్తవ సమాజానికి ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడింది అనేటువంటి మెసేజ్ ఈ మీటింగ్ ద్వారా వెళ్తుంది. మాకు చాలా బలం వచ్చేసింది. సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ మా బిషప్ గారికి, మోహనన్నకు, మా రాజేశ్వర అన్నకు, తర్వాత ముఖ్యంగా అవర్ చైర్మన్ ఎందుకంటుందంటే ఐ వర్క్ అండర్ హిమ్ యాజ్ ఎ మెంబర్స్ ఇన్ ద అడ్వైజరీ కమిటీ. And I often say, he is the one who is bringing all the denominations together, and he is going to help us also. And Adlu Lakshman అన్నకు మరి ఈ విషయాలనే వారికి బాగా తెలుసు. ఈ వివక్ష అనే మాట వారు ఎదుర్కొంటే ఇక్కడ దాకా వచ్చింది. వివక్షకు పోరాడ యోధుడు కాబట్టి మంత్రి అయ్యండి ఒకసారి తప్పలో. యోధుడు కాబట్టి మంత్రులు ఆయన వివక్షకు వ్యతిరేకంగా పోరాడి మంత్రి అయినటువంటి వారు. నేను కూడా ఒకటి చెప్పాలి, సంతోషమైన విషయం. In the context, Azharuddin Sahib is here, so I have to remind him. Every time I meet, I remind him. I played cricket with him in 1981. 1981 in Nizamabad, Giriraj College. Kiran Kumar Reddy garu captain unde, mem zone 2 nundi ayinam. Azharuddin Sahib, he was great fielder and great batsman also, and he made us run around. All he scored a lot. We were only looking at him. He is going to come in a test, so we must see who is he. He was sitting next to each other, but we never thought he would become a minister. We are so happy that he became captain for India. And I say again that I played with you, sir. That's in 81, 45 years ago. Now, I'm thanking you for that. Everybody I'm going to thank. And now, Christian churches tarpuna oka maata gurtu chestanu. We see Jesus as a liberator. లిబరేటర్ అంటే సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్, స్పిరిచువల్ లిబరేషన్. అన్ని రంగాల్లో విడుదల పొందినటువంటి వ్యక్తే నిజమైన విడుదల పొందినవాడు. క్రైస్తవ సమాజంలో ఈ అన్ని రంగాల్లో విడుదల పొందేటువంటి యేసుప్రభుని మేము చూస్తాం. యేసుప్రభు మాకు లిబరేటర్. ఈరోజు లిబరేషన్ పర్స్పెక్టివ్లోనే దళిత్ క్రిస్టియన్ ఇష్యూ. దళితులుగా మేము ఉన్నామంటే మేము ఊరు బయట ఉన్న వాళ్ళకి దగ్గరికి మిషనరీలు వచ్చిన వాళ్ళు కొంచెం అదృష్టవంతులైనారు. మిషనరీలు రాని ప్రాంతాలు అంతగా పట్టించుకోవాలి. మా మిషనరీలు మా దగ్గరకు వచ్చారు. మా తాతల పేర్లు మార్చేసారు. మా తాత కొమరాయి పోయి మోదస్ గారు అయిపోయాడు. ఏమండి అరవై నుండి ఏమండి అయిపోయాడు. ఏమరాక నుండి ఏమండి అయిపోయే స్థితి క్రైస్తవ మతం తీసుకొచ్చింది, మిషనరీలు తీసుకొచ్చినారు. కాకపోతే నేను చెప్తా, ఈరోజు వివక్షకు అంతటికి కారణం ఏంటంటే మనం జర మంచి కనబడుతుంటే ఓడవలేకపోతున్నారు, అంతే ఇంకేం లేదు. ఓడవలేని తనంతో వివక్ష. వీళ్ళు పైకి రావద్దంటే వాళ్ళు పైకి రావద్దన్న కొద్ది మనం పైకి వస్తున్నాం. వాళ్ళు పైకి రావద్దని ఎంతగా చెప్తే పైకి వస్తున్నాం. ఈరోజు ఈ ఇష్యూలో ఇండిపెండెంట్ సంఘాల ప్రతినిధిగా నేను జేఏసీని అభినందిస్తా ఉన్నాను. ఇటువంటి ఒక మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ ఫర్ అస్ అండ్ గవర్నమెంట్ ఈస్ బిహైండ్ అస్ అండ్ వీ వాంట్ టు థ్యాంక్ గవర్నమెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది అజిటేషన్. ఇది ఉద్యమం రూపంలో ఉండాలా. కొంచెం నేను మనం చెప్పిన మేము ప్రార్థన తగ్గిద్దాం, మేము పని ఎక్కువ చేద్దాం. మేము ప్రేయర్ టైం అవుతుంది కాదు, ఇప్పుడు మీటింగ్ టైం అవుతుంది. మేము ప్రేయర్ అండ్ యాక్షన్ గో టుగెదర్ చెప్తాను. అందుకని ప్రార్థన పని చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మా బోర్డు వాళ్ళందరం జేఏసీతో ఉన్నాం. మరి ప్రభుత్వం ఎట్లయినా సరే అసెంబ్లీలో తీర్మానం చేయించాలి. రాజశేఖర రెడ్డి గారి సమయంలో మేము పనిచేసినప్పుడు అప్పుడు తీర్మానం చేసినారు, కేసీఆర్ గారు చేసినారు. ఇప్పుడు ఈజీ. ఇంకా లక్ష్మణ్ అన్న ఉన్నాడు. లక్ష్మణ్ అన్న విల్ బ్రింగ్ అస్ అసెంబ్లీలో తీర్మానం చేసే కార్యక్రమం వారు. అండ్ మైనారిటీ మినిస్టర్ సార్ అజరుద్దీన్ సార్, please take our request and see that it comes into the assembly, and with all the help we will be working and we will target Delhi and we see that justice happens. So ఒక మాట నేను ఏమనుకోకుండా చెప్తాను, సార్ మోడీని కూడా దేవుడిగా ప్రధానమంత్రి చేసిండు. ఏమంటే మోడీని ప్రధానమంత్రి అంటారు కదా. ఈరోజు అంటున్నా, ఆయన ప్రజలు ఎవరైనా కానీ దేవుని ప్రజలు ఎవరైనా కష్టపడుతున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. God is interfering now through the governments. So government is with us, God is with us, we are going forward. And thank you very much everybody, and thanks to JAC Chairman Garu and Mohanana for this wonderful movement you have taken up. We are with you and thank you.